నీకు ఇష్టమైన వ్యక్తి, లేకపోతే నీకు ఇష్టమైనటువంటి హీరో, నీకు ఇష్టమైనటువంటి హీరోయిన్ వస్తుందంట తెలుసుకుని వెళ్ళి చూడకపోతే ఎంత బాధపడతావు ఆ తొక్కిసలాటలో? అర్థమైంది ఇప్పుడు చెప్పేది? ఇంత చేసినా రేపొద్దున నువ్వు చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూడలేకపోతే నీ భక్తి ఎందుకు అంటున్నా, నీ ప్రయాస ఎందుకు అంటున్నా. ఎందుకు రావాలయ్యా మందిరానికి? దేవుణ్ణి చూడటానికి. ఎందుకు చెయ్యాలయ్యా పూజలు? దేవుణ్ణి చూడటానికి. ఎందుకు చెయ్యాలయ్యా నమాజు? దేవుణ్ణి చూడటానికే. ఆమేన్. ఇదే దేవుణ్ణి చూడకుండా నీ హృదయము పాడైపోయింది. నువ్వు పూజ చేస్తున్న దేవుణ్ణి చూడనివ్వకుండా, నువ్వు చేతులెత్తి నమాజ్ చేస్తున్న దేవుణ్ణి చూడనివ్వకుండా, చర్చికి వెళ్తున్న దేవుణ్ణి చూడనివ్వకుండా నీ హృదయములో 7 రకాలైన డేంజర్ వెపన్స్ ఉన్నాయి.